అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది మందకూరమ్మ కాలి. నా పేరు ఎండి రజియా. ఎంఆర్పిఎస్ జెండాతో గత 11 సంవత్సరాల కానీ ఇక్కడనే నివసిస్తున్నాము. కరెంటు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. 1 మీటర్ మీద దాదాపు 300 ఫ్యామిలీలు ఉంటాయి. అందులో 1000 మంది దాకా ఇక్కడ సభ్యులు ఉన్నాం. అందరికీ ఓటు హక్కు వచ్చింది, ఆధార్ కార్డు ఉంది, ఇంటి నెంబర్లు వచ్చినాయి. అయినా కూడా మాకు కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మీరు ఇప్పటికైనా చూడండి, మా వాతావరణం ఇక్కడ కాలువలు లేవు, నీళ్లు లేవు, చాలా పేదవాళ్ళం ఉన్నాం. ఇక్కడ మిరపకాయల తొడలు తీసుకొని ట్రైన్లలో పండ్లు అమ్ముకునేటోళ్ళు మాత్రమే ఉన్నాము. మీరు తప్పకుండా మమ్మల్ని ఆదుకొని మాకు కనీస సౌకర్యాలు కల్పించి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదలకైతే గృహలక్ష్మి పథకం కింద కరెంటు బిల్లు అయితే ఎట్లయితే మాఫీ అని అన్నారో, ఇప్పటికైనా మేము ఇక్కడ నిరుపేదలం ఉన్నాం కాబట్టి మాకు గృహలక్ష్మి పథకం కింద ఇంటికి 1 మీటర్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మాది మందకొమరమ్మ కాలనీ. నా పేరు గంట శారద. మేము గత 11 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఉంటున్నాము. మాకు కరెంటు సౌకర్యం ఏమి లేదు. 1 మీటర్ ఉంది. నెలకి 50,000 చిల్లర వస్తుంది కరెంటు బిల్లు. ఇప్పుడు గవర్నమెంట్ ఉచిత కరెంట్ అని చెప్పారు, కానీ మాకు అలాంటి అవకాశాలు ఏం లేకుండా అయిపోయినాయి. రోడ్లైనా నీళ్ళైనా అన్నిటికీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ తక్షణమే మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. 300 మంది ఉంటాం సారు. మరి చాలా నిరుపేదలము. కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తింటాను, జీవిస్తాను. మరి ఆ కరెంటు అంతలేదు సారు. మరి కట్టలేకపోతాను. మరి నెలకు కట్టాలంటే కట్టలేకపోతున్నాం సారు. మీరు సాయం చేయండి సార్. మేము మీటర్లు కావాలి, మాకు ఇంటింటికి 1 మీటర్ కావాలి సార్. మేము ఎంతో బాధపడుతున్నాం సారు. చీకట్ల 60-70 వేలు వస్తాను సారు. మీరు దయచేసి మమ్మల్ని కనికరియండి సారు, ఆదరించండి. మీరుగా తప్ప ఎవరు లేరు సారు. నా పేరు ధర్మారపు సుగుణ. మేము ఎంఆర్పిఎస్ కాలనీలో కరెంటు గురించి ఇబ్బందులు పాలవుతున్నాం. మాకు నీళ్లు లేవు, కరెంటు లేదు. 1 మీటర్ మీద మేము 350 మంది కరెంటు పెట్టుకుంటే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు 50-60 వేల రూపాయల కరెంటు బిల్లు వస్తుంది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకేం సౌకర్యం చేస్తలేదు. మాకు ఎట్టనైనా రేవంత్ రెడ్డి మా బాధలు, మా గోసలు, మా అన్నీ విమర్శించి మాకు రోడ్లు వేయాలి, మాకు కరెంటు ఇప్పియాలి, మాకు నీళ్ళ సౌకర్యం కావాలి. మేము దోమలల్లా మేము బాగా ఇబ్బందుల పాలవుతున్నాం. మా పిల్లలు, మా జల్లలు, మాకు ఇండ్లు కూడా సౌరంగా లేవు. మాకు ఇండ్లు ఇవ్వాలి, మాకు కరెంటు ఇవ్వాలి, మమ్మల్ని ఆదుకోవాలి. మమ్మల్ని ఆదుకుంటేనే మళ్ళీ రేపటి కాడ మీరు మళ్ళీ గెలుస్తారు, లేకపోతే మాత్రం మీరు ఇంతే అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.